ఇది గాదరాడ గుడిలోనే గోదాదేవి అండి. ఈమె విష్ణుమూర్తి అండి. ఈయన బ్రహ్మదేవుడు అండి. ఇదంతా గాదరాడ గుడిలోనేనండి. ఇదంతా ఇది రాజానగరం దగ్గర గాదరాడ అని ఇక్కడ గుడి అనమాట అండి. ఏనుగు వాహనంగా ఉన్నారండి స్వామి. ఇక్కడ కాలభైరవుడు అండి. శివాలయం గుడిలో కాలభైరవ స్వామి. ఈయన గణపతి అండి. ఇది ధ్వజస్తంభం అండి. చాలా ఎత్తుగా ఉంది. పైన కూడా చాలా బాగుందండి. గుడంతా లైటింగ్ తోటి ఉంది. చాలా అందంగా ఉంది. మేము వచ్చేటప్పటికి రాత్రి అయిపోయిందండి, అందుకని కొంచెంగా కనిపిస్తుంది. స్వామి అంటండి ఈయన. ఇవన్నీ ఉత్సవమూర్తులండి. ఇవన్నీ నిధనపతాంతికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః సర్వాయ నమః సర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జ్వాలాయ నమః జ్వాలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః. ओम शिवाय नमः महेश्वराय नमः शंभवे नमः विनायकाय नमः सत्याग्रहाय नमः वासुदेवाय नमः विरूपाक्षाय नमः कपिलाय नमः नीललोहिताय नमः शंकराय नमः शूलपाणिये नमः खट्वांगाय नमः विष्णुवल्लभाय नमः शिवपुस्तकाय नमः अंबिकानाथाय नमः श्रीकंठाय नमः गंगाधराय नमः ललाटाक्षाय नमः कालकालाय नमः कृपानिधये नमः भीमाय नमः प्रसोस्ताय नमः मृगपाणिये नमः जटाधराय नमः कैलासवासिने नमः कवचने नमः कठोराय नमः त्रिपुरान्तकाय नमः वृषांकाय नमः वृषपरुडाय नमः बाष्पदलविग्रहाय नमः सोमप्रियाय नमः सर्वमयाय नमः त्रैमूर्तये नमः ईश्वराय नमः सर्वज्ञाने नमः परमात्मने नमः स्वामसूर्य अग्निलोचने नमः विज्ञानमयज्ञमयाय नमः स्वामाय नमः पंचवक्त्राय नमः सदाशिवाय नमः विश्वेश्वराय नमः वीरभद्राय नमः कीर्तनाय नमः गिरिप्रियाय नमः विद्याधराय नमः मृत्युंजयाय नमः सोक्तयाय नमः जगद्धातुन्ये नमः जगद्गुरुवे नमः व्योमकेशाय नमः चारुविक्राय नमः रुद्राय नमः गोतपतये नमः स्थानवे नमः अहेगर्भाय नमः दिगम्बराय नमः अष्टमूर्तये नमः अनेकात्मिकाय नमः सात्विकाय नमः शुद्धविग्रहाय नमः शास्त्राय नमः खण्डपराय नमः अजाय नमः पापमोचनाय नमः मृणाय नमः दक्षध्वराय नमः भुजङ्गपुष्पाय नमः अव्यग्राय नमः सहस्राक्षाय नमः अपवर्गप्रदाय नमः अनन्ताय नमः तारकाय नमः परमेश्वराय नमः श्रीनन्दीश्वर स्वामिने नमः अष्टोत्तरपूजां समर्पयामि धूपं కళ్ళు మూసుకోండమ్మా. గాదరాడ గుడిలోనే కాలభైరవ స్వామి అండి. ఈయన గురువు గారు చాలా బాగా చూపిస్తున్నారండి. బాగా చెప్తున్నారు, అన్ని బాగా చెప్తున్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. పైకి వచ్చింది చెప్తా. ఓం నమః శివాయ.
ఓం గణానాంతవర్తమామహే కవిం కవీనాపవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానం బ్రహ్మణుత విశేషాదనం విశేషాదనం. ఓం 30 కిలోమీటర్ దూరంలో ఓం గణానాంతవర్తమామహే కవిం కవీనాపవస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానం బ్రహ్మణుత విశేషాదనం. ఇది రాజమండ్రికి 30 కిలోమీటర్ దూరంలో ఉన్న గాజాల గ్రామం స్వామి. కోరికొండకి 7 కిలోమీటర్ దూరంలో ఉంది గాజాల గ్రామం. ఈ గ్రామంలో ఓం శివశక్తి పీఠం అంటే ఇది భక్తుల బలరామకృష్ణ గారు వెంకటలక్ష్మి దంపతులు దీన్ని ప్రతిష్ఠించారు. అయితే ఈ దేవాలయంలో 54 దేవాలయాలు 84 దేవతామూర్తులు కొలువైన శైవ వైష్ణవ మహాపుణ్యక్షేత్రం ఇది. దీంట్లో కైలాసంలో 12 జ్యోతిర్లింగాలు 12, అటు వైకుంఠాలయంలో కలిసి అష్టాదశ శక్తిపీఠాలు 18 ఉంటాయి స్వామి. అందులో శివుడు తారకేశ్వర స్వామి ప్రధాన ఆలయం. ఫస్ట్ ధ్వజస్తంభం వచ్చేసి సాక్షి గణపతి, అలా పక్కెళ్తే పశుపతినాథుడు, అలాగే వరసిద్ధి వినాయక స్వామి, అలాగే ప్రధానమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు శ్రీ తారకేశ్వర స్వామిగా వెలిసినాడు. అలాగే 12 జ్యోతిర్లింగాలు. ఇటుపక్క వచ్చేసి అమ్మవారి అయినది పార్వతీదేవి తారకేశ్వరి దేవిగా అమ్మవారు ఉంది. ఇలా కిందకు వచ్చేసి వల్లీ దేవసేన సమేత శ్రీ షణ్ముఖ స్వామి, అలాగే ఆదిత్యాయ సతీ సమేత వాహన సమేతంగా ఉండే నవగ్రహాలు. అలాగే ఇది కాలభైరవ స్వామి గుడి. ఈ కాలభైరుడికి మనం అభిషేకం అర్చన దర్శనం చేసుకోవడం వల్ల ఫలితమైన స్వామి ఏలినాటి శని దోషాలు కానీ, రుణబాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, శత్రు బాధలు కానీ, నరదిష్టి నరఘోష దుష్టగ్ర బాధలు కానీ, ఎటువంటి సమస్త చికాకులున్నా కూడా స్వామివారికి చేసుకుంటూ పోతాయి స్వామి. అందులో ఈ స్వామివారికి విశేషం ఏంటంటే అష్టమి, దాన్ని భైరవాష్టమి అని కూడా అంటాము. అలాగే అమావాస్య, భైరవుడికి చాలా విశేషం అమావాస్య. అమావాస్య అభిషేకం అర్చన దర్శనం చేసుకొని బూడిద గుమ్మడికాయ దాన్ని కట్ చేసి దాంట్లో గుజ్జు చేసి దాంట్లో నువ్వులను పోసి అక్కడ వచ్చేసి స్వామివారి ముందు దీపాలు చేసుకుంటే ఎలాంటి నదిష్టి నరఘోషం ఉన్నా కూడా పోతుంది. అమావాస్య అంత పోతుంది, లేదా పౌర్ణమి, లేదా విడిగా ఒక ఆదివారం చేసుకోవచ్చు. ఇది ఈ స్వామివారికి విశేషంగా ప్రతి అష్టమి రోజు అమావాస్య రోజు కూడా స్వామివారికి విశేష సంఖ్యలో భక్తులు వచ్చి అభిషేకాలు అర్చన చేయించుకుంటుంటారు. ఓం నమః శివాయ. ఓం దిగంబరాయ విద్మహే కాశీ క్షేత్రపాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఓం నమః శివాయ. చిన్న